జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి దీని గురించి ఇది అయ్యే అవకాశమేనా, అసలు వాస్తవంగా ఇది అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోతే గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ వస్తే విలీనమయ్యే అవకాశం ఉందా, ఆర్డినెన్స్ వస్తే విలీనం అయినట్టేనా? మరి దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మొన్న ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీల మొత్తాన్ని జిహెచ్ఎంసీల పరిధిలో తీసుకురావాలని గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే దీనికి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఇటు గవర్నర్కి పంపారు దీనికి సంబంధించిన ఫైలు. గవర్నర్ నుంచి ఎప్పుడైతే ఫైల్ వచ్చిందో ఆర్డినెన్స్ వస్తాయో దాదాపు విలీనం ప్రక్రియను అయినట్టే అని చెప్తున్నారు అధికారులు. ఇది వాస్తవమేనా, జరిగే పనేనా? ఏమంటారు కోటేశ్వరరావు గారు? చట్టం చేయడానికి అసెంబ్లీ సమావేశాలు లేవు కనుక ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తున్నారు తప్ప అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఏకంగా ఒక బిల్లునే ప్రవేశపెట్టవచ్చు. అందువలన అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఏంటి, ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది ఇంతవరకు ఒక నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ పేరుతోటి హడావిడి చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రెండోది, జిహెచ్ఎంసీ విలీన అంటే విస్తరణకి జిహెచ్ఎంసీ తీర్మానం చేసింది. మరి విలీనానికి మిగిలినటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు వాళ్ళ యొక్క ఆమోదం మరి ప్రభుత్వం తీసుకుందా అంటే తీసుకోలేదు. అవి కూడా అక్కడ కూడా చర్చలు జరగాలి కదా. ఒక ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు తమ మున్సిపాలిటీని లేదా తమ కార్పొరేషన్ని లేదా గ్రామ పంచాయతీని ఈ విస్తరణలో చేర్చాలా లేదా అనేటువంటిది మరి ఆయా స్థానిక సంస్థల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. అటువంటి ప్రక్రియ ఏమీ ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. చేయకపోగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని దానికి ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంది. మరి ఇదేం ప్రజాస్వామ్య ప్రక్రియ, పారదర్శకత అనేటువంటిది పెద్ద ప్రశ్న. అయితే మరి ఈ నగరాన్ని ఈ విధంగా విస్తరించడం ద్వారా ఏమి సాధిస్తారు అనేటువంటిది మరొక పెద్ద ప్రశ్న. ఈ విస్తరణ ద్వారా వచ్చేటువంటి సమస్యల గురించి, సమస్యలు అంటే అవి లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, లేదా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిని గురించి మరి నగరాల సంబంధించినటువంటి అధ్యయనం చేసినటువంటి సంస్థలు కానీ లేదా మేధావులతో కానీ ప్రభుత్వం ఏమైనా ముందస్తు చర్చలు జరిపి అభిప్రాయాలను ఏమైనా తీసుకున్నదా? ఆ విధమైనటువంటి పారదర్శక పద్ధతిని కూడా పాటించలేదు. అందువలన ఇప్పుడు అంతా ఏకపక్షంగా ఒక విధంగా చెప్పాలంటే బుల్డోజ్ చేయడం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఏదైతే ఈ 27 మున్సిపాలిటీలు అనేవి ఓఆర్ఆర్ సంబంధించిన చుట్టూ ఉన్నటువంటివి ఈ జిహెచ్ఎంసీ కిందకు తేవటం వల్ల ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాల్లో ప్రధానంగా ఏదైతే పన్నులకు సంబంధించినటువంటి పన్నులు ఎక్కువగా వసూలు కావటం కానివ్వండి, అదేవిధంగా పెట్టుబడిదారులు కానివ్వండి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నది, పెద్ద మహానగరం విస్తరణ చెందిద్ది, అనేక లాభాలు ఉన్నాయి. ఒక్కసారిగా హైదరాబాద్ రూపురేఖలు బారేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకు. కాబట్టి మనం రెండవ రాజధానిగా హైదరాబాదు చెప్పుకుంటున్నటువంటి నగరంగా మనం తీర్చిదిద్దొచ్చు అనేటువంటి విషయంగా చెప్పుకుంటారు. అంటే ప్రముఖంగా చూసుకుంటే లాభాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా జిహెచ్ఎంసీ కింద తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి అనేక రకాలుగా లాభాలు ఉన్నాయనే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ముందు పారదర్శకంగా చెప్పాలి కదా. దాన్ని చర్చకు పెట్టాలి. వివిధ తరగతులకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, లేదా పట్టణాల మీద పరిశోధనలు చేసినటువంటి సంస్థలు కావచ్చు, అవి లేవనెత్తేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి, సంతృప్తికరమైనటువంటి జవాబులు కూడా ఇవ్వాలి. మరి అటువంటి ప్రక్రియ లేదు కదా. అంటే ఏకపక్షంగా మేము లాభాలు చేకూరుస్తున్నాము అని చెప్తే జనం ఎందుకు నమ్మాలి? ఇప్పటి వరకు మరి ఇదే ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా నగర అభివృద్ధి గురించి ఇట్లాంటి కబుర్లు ఎన్నో చెప్పారు కదా. ఎందుకని అభివృద్ధి జరగలేదు? నగరం కావచ్చు, నగర పరిషత్ ప్రాంతాలు కావచ్చు, అభివృద్ధి జరగలేదు కదా. మన జూబ్లీ హిల్స్ ఎన్నికలో ప్రచారం చూసాం మనం. అక్కడ ఎంత దరిద్రంగా ఉన్నాయో, పేదలు నివసించేటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలు కావచ్చు, మురికివాడలుగా, రోడ్లు లేక, మంచినీటి సౌకర్యం లేక, డ్రైనేజ్ లేక ఎంత దుర్భరంగా ఉన్నాయో మరి మొన్ననే కదా మొత్తం నగర ప్రజానీకం అంతా కూడా, నగరమే కదా మొత్తం యావత్తు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆ చర్చలు చూసింది కదా. మరి అటువంటి దాన్ని వీళ్ళు ఏకంగా చేసి ఎట్లా చేస్తామని చెప్తారు? అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు అనేది నా అభిప్రాయం.
అంటే ఇక్కడ ప్రస్తుతం నెక్స్ట్ రాబోతున్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలని మొన్నటిదాకా ఏదో కారణాలు చెప్తూ బీసీ రిజర్వేషన్ అనో ఇంకా అనేక కారణాలు చెప్తూ కోర్టు వాయిదా వేసిందనో ఇలా కొంతకాలం సాగదీశారు. చివరికి ఎట్టకేలకు తప్పలేదు, కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందనేటువంటి టైం వచ్చింది, డెడ్ లైన్ వచ్చింది కాబట్టి జరిపారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఉన్నటువంటి జోష్లో కూడా కొంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి ప్రభుత్వం కొంత సాహసం చేసింది, వెళ్ళింది అనేటువంటి విమర్శ, దానికి సంబంధించిన కారణాలు కూడా బయట జరుగుతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా కొంతవరకు పోస్ట్ పోన్ చేయడానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయడానికే ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్న కారణం కూడా చెప్తా ఉన్నారు. ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో లేదా పరిసర కార్పొరేషన్స్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. అందువలన ఇప్పుడు మళ్ళా విలీనం ప్రక్రియ పేరుతోటి కొంత హడావుడి చేసి జిహెచ్ఎంసీ ఎన్నిక గడువు ఫిబ్రవరి తోటి ముగియబోతా ఉంది. ఈ ముగియబోతున్నప్పుడు వెంటనే ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు మనకి కేరళలో ఈ నెల 9, 11 తేదీల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. పోయినసారి డిసెంబర్ 16వ తారీఖున ఫలితాలు వెల్లడైతే ఈసారి డిసెంబర్ 13వ తారీఖునే మరి కేరళలో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. కొన్నిటికైతే 3 రోజుల ముందుగానే ఎన్నికలు జరుపుతున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలకి ఎట్లాగైతే ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి, అసెంబ్లీ లేదా లోక్సభకి ఎట్లయితే నిర్దిష్ట కాలపరిమితి ఎన్నికలు జరుపుతున్నారో కేరళలో కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో ఎన్నికలు జరుపుతున్నారు అక్కడ. మరి అటువంటి పారదర్శకత మరి ఇక్కడ ప్రభుత్వం ఎందుకని పాటించదు? ఆ విధమైనటువంటిది గెలుపోవటంలో ఒక మున్సిపాలిటీలో గెలవచ్చు, ఒక కార్పొరేషన్ లో ఓడిపోవచ్చు, కానీ అది కాదు కదా. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేటువంటిది ఉండాలి. అందుకని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్నారు కనుక బలం పుంజుకోవడానికి ఆ పేరుతోటి హడావిడి చేసి అనేటువంటి ఒకటైతే, మీరు అన్నట్టుగా పన్నులు పెంచుకోవడం అంటే అర్థం ఏంటి? జనం మీద భారం మోపడం. జనం మీద భారం మోపడానికి మరి మున్సిపాలిటీలు లేకపోతే కార్పొరేషన్ల విస్తరణ ఇవి చేసేట్లయితే, ఆ మేరకు లబ్ధి చేకూరకపోయేట్లయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అసంతృప్తి పెరుగుతుంది. అందుకని ఏ పర్పస్ తో చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఈ సందర్భంగానే ప్రభుత్వం మళ్ళా హీట్ పేరుతోటి పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా ఎత్తేసి ORR వెలుపల మేము పెడతా ఉంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని వివిధ ప్రాంతాలకి ORR చుట్టూతా విస్తరింపు చేస్తారనమాట. అది కూడా అంతే. ఏ విధంగా మీరు కాలుష్యాన్ని నివారిస్తారు? ORR వెలుపల పెట్టేటువంటి పరిశ్రమల్లో కాలుష్యం సంగతి ఏమిటి? ఇప్పుడు మనం చూసుకున్నాం, బెంగళూరులో కొత్తూరు పారిశ్రామిక వేడని అదే విధంగా ఏర్పాటు చేశారు, నగరానికి దూరంగా అనేటువంటి పేరుతోటి. ఇవాళ అదొక మురికి వాడగా తయారైపోయింది, కాలుష్య ప్రాంతంగా తయారైపోయింది. అందుకని ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక నిపుణులు లేదా ప్రజల అభిప్రాయం ఏమీ తీసుకోకుండా ఫుల్ వచ్చేసేసి గవర్నమెంట్కి డబ్బులు కావాలా, లేదా వాటితోటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళకి ఆదాయం, డబ్బులు రావాలి, ప్రభుత్వ భూములను చౌకగా కొట్టేయాలి, ఇలాంటి దుష్టాలోచనలతోటి చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. పారదర్శకంగా ఉండాలి. మీరు నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే మీకు అధికారం ఉంది, మీరు ఎట్లాగో నిర్ణయం తీసుకుంటారు. ఆ తీసుకునే నిర్ణయం ఏదో డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరగాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. విశ్లేషణ అందించుకుంటూ ధన్యవాదాలండి.